ఏ రంగు సిలిండర్ లో ఏముంటుందో మీకు తెలుసా? ఏ గ్యాస్ ఉంటుందో మీకు తెలుసా? మరి మీకు తెలవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా యూజ్ఫుల్ వీడియో ఇది. ఏమీ లేదు, రెడ్ కలర్ సిలిండర్. అది మాకు తెలియదా? మా ఇంట్లో లేదా వంట చేసుకుంటాం, ఎల్పిజి గ్యాస్ అనుకుంటున్నారా? ఓకే, ఈ ఒక్క గ్యాస్ గురించి తెలియవచ్చు. మరి మిగతా గ్యాస్ల గురించి కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎల్పిజి గ్యాస్ అనేది వంటలు చేసుకుంటాం, రెడ్ కలర్ లో ఉంటది. సో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇది. ఓకేనా? నెక్స్ట్ వైట్ సిలిండర్. వైట్ సిలిండర్ అంటే ఆక్సిజన్ ఉంటుంది. ప్రాణప్రాయ స్థితిలో ఉన్నప్పుడు, మనకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా మనకు వాడడానికి ఈ ఆక్సిజన్ వైట్ కలర్ సిలిండర్ ని వాడుతాం. నెక్స్ట్ నీలి కలర్ సిలిండర్. దీంట్లో నైట్రస్ ఆక్సైడ్ ఉంటది. నైట్రస్ ఆక్సైడ్ అయినది లాఫింగ్ గ్యాస్. అది స్మెల్ చూడగానే ఆటోమేటిక్ గా మనం నవ్వుతా ఉంటాం. అంతేకాదు దీన్ని దంత వైద్యశాలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంతేకాదు ఆపరేషన్స్ అయినప్పుడు మనకు నొప్పి అనేది తెలియకుండా ఉండడానికి అనస్థీషియాలో వాడుతాం నైట్రస్ ఆక్సైడ్ అనేది. నెక్స్ట్ బ్రౌన్ కలర్ సిలిండర్. మరి బ్రౌన్ కలర్ సిలిండర్ లో ఏముంటది అంటే హీలియం ఉంటది. ఈ హీలియం అనేది గాలి కన్నా తేలికైంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది, బెలూన్స్ లో ఉంటది కదా అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ బెలూన్స్ లోనే ఉంటది. ఇది మామూలుగా గాలి కంటే తేలికైంది కాబట్టి ఈ హీలియం అనే ఎలిమెంట్. అంతేకాదు ఇది పైకి ఎగరవేసినప్పుడు ఈజీగా ఎగురుతా ఉంటది. అంతేకాదు ఎంఆర్ఐ స్కాన్ మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్స్ లో మనం లోపలికి వెళ్తున్న కొద్ది స్కాన్ చేసుకుంటే మనకు చల్లగా వస్తది. ఎందుకు అంటే ఈ హీలియం వల్ల, ఈ బ్రౌన్ కలర్ సిలిండర్ వల్ల. ఓకేనా? నెక్స్ట్ నలుపు కలర్ సిలిండర్. మరి నలుపు కలర్ సిలిండర్ లో ఏముంటుంది అంటే నైట్రోజన్. నైట్రోజన్ ని మామూలుగా మనము ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి వాడుతూ ఉంటాం, ఫుడ్ ప్యాకేజింగ్ లో వాడుతాం. అంతేకాదు టైర్లు, మనం మామూలుగా కార్లు, ఏ బస్సు ఏదైనా టైర్లలో మనం గాలి కొట్టించుకుంటాం కదా, ఆ గాలిలో ఉండేది ఏంటి? నైట్రోజన్. సో ఇన్ని రకాల గ్యాసెస్ ఉన్నాయి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం, ఇన్నోవేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. రమాదేవి కటుకురి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?